నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భారత్ అన్ని రంగాల్లోనూ పురోగమిస్తుందన్న ప్రధాని మోడీ. భువనేశ్వర్లో ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో వెల్లడి. సీఎం ఆదేశాలతో తిరుపతికి మంత్రి ఆనం. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని వ్యాఖ్య. రాష్ట్రంలో వెలుగు చూస్తున్న గంజాయి అక్రమ రవాణాలు. ఎన్టీఆర్ జిల్లాలో 120, చిత్తూరులో 72 కేజీలు స్వాధీనం. తిరుపతి బాధితులను పరామర్శించిన టీటీడీ చైర్మన్ ఈవో. సహాయక చర్యలు, పర్యవేక్షణ అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ. భారత్ అన్ని రంగాల్లోనూ శరవేగంగా అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేనంతగా గడిచిన దశాబ్ద కాలంలో భారత్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. ప్రపంచంలో 10వ ఆర్థిక శక్తిగా ఉండే భారత్ 5వ స్థానానికి చేరిందని పేర్కొంటూ, త్వరలోనే 3వ స్థానానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన దేశంలో డిజిటల్ లావాదేవీలు ప్రపంచ దేశాలకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని, అత్యధిక డిజిటల్ ఆర్థిక లావాదేవీలు జరుపుతున్న దేశంగా భారత్ నిలిచిందని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ ఇటీవల సాధించిన విజయాలు భారత్ను ప్రపంచంలోనే అగ్రదేశాల సరసన నిలిపాయని పేర్కొన్నారు. हर उपलब्धि के साथ उत्सव मनाते हैं। साथियों, 21st सेंचुरी का भारत आज जिस स्पीड से आगे बढ़ रहा है, जिस स्केल पर आज भारत में डेवलपमेंट के काम हो रहे हैं, वो अभूतपूर्व है। सिर्फ 10 साल में भारत ने अपने यहां 25 करोड़ लोगों को गरीबी से बाहर निकाला है। सिर्फ 10 सालों में भारत दुनिया की 10th लार्जेस्ट इकोनॉमी से ऊपर उठकर 5th लार्जेस्ट इकोनॉमी बन गया है। वो दिन दूर नहीं जब भारत दुनिया की 3rd लार्जेस्ट इकोनॉमी बनेगा। भारत की सफलता आज दुनिया देख रही है। आज जब भारत का चंद्रयान शिव शक्ति पॉइंट पर पहुंचता है तो हम सबको गर्व होता है। आज जब दुनिया डिजिटल इंडिया की ताकत देखकर हैरान होती है तो हम सबको गर्व होता है। తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హుటాహుటిన తిరుపతికి చేరుకున్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ బాధితులకు సత్వర సహాయక చర్యలు చేపట్టేలా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. బాధితులకు చికిత్స, ఇతర సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు సీఎం ఆదేశాలతో తాను స్వయంగా తిరుపతి వచ్చినట్టు తెలిపారు. బాధితులను, మృతుల కుటుంబాలను తాను స్వయంగా పరామర్శించనున్నట్టు పేర్కొన్నారు. ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన తిరుపతి నగరంలో జరిగింది. మరొక 24 గంటల్లో ప్రారంభం కాబోతున్నటువంటి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల యొక్క తమ దర్శనార్థం ఎంతోమంది, లక్షలాది మంది ఇవాళ తిరుపతి, ఇవాళ రేపు స్వామివారి దర్శనానికి తరలి రావడం జరుగుతుంది. ఒక దురదృష్టకరమైన సంఘటన అక్కడ జరిగింది, తొక్కిసలాట. 6 మంది భక్తులు, వివిధ ప్రాంతాల వాళ్ళు చనిపోవడం కూడా జరిగిందని చెప్పి కలెక్టర్ గారు, ఎస్పీ గారు చెప్పడం జరిగింది. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయమని,
భక్తుల యొక్క మనోభావాలను కాపాడడానికి భక్తులు అందరూ కూడా స్వామివారి దర్శనార్థం వారికి అన్ని సకల సౌకర్యాలను ఏర్పాటు చేయమని ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఈరోజు తిరుపతిలో సాయంత్రం జరగడం, దీని మీద చనిపోయినటువంటి కుటుంబాలకు ఆ వ్యక్తులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారిని పరామర్శించడమే కాదు, రేపటి నుంచి జరిగేటువంటి ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలను కూడా పర్యవేక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి నేను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత గారు అందరం కలిసి తిరుమతికి బయలుదేరాం. దారిలో ఉన్నాం. కొద్ది సమయంలో ఉదయం కంతా అక్కడ చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందరం కలిసి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలని పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది. అధికారుల యొక్క సమన్వయ లోపాన్ని సరిచేసుకొని టీటీడీ బోర్డు కానీ అధికారులు కానీ జిల్లా అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సజావుగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్ని మరి మొదలుపెట్టి పూర్తి చేయడానికి కూడా మేమందరం అక్కడే ఉండి పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని మీదట మేము రేపు ఉదయానికంతా అక్కడికి చేరి అధికారులతో సమన్వయ కార్యక్రమాలను చేస్తూ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని కార్యక్రమాల యొక్క వివరాలను అందించడం జరుగుతుంది. ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారితో తిరుపతి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. తిరుమల తిరుపతి ఈవో గారు అయినటువంటి శ్యామలరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. దాదాపుగా 6 మంది ఈ తొక్కిసలాటలో చనిపోయారని, 26 మంది రుయా హాస్పిటల్లో మరి అడ్మిట్ అయ్యారని, మరొక 6 మంది స్విమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని, వారికి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదు, అందరికీ కావలసినటువంటి మెరుగైనటువంటి వైద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని జిల్లా అధికారులు తిరుమల ఈవో గారు ఇద్దరు చెప్పడం జరిగింది. వారందరికి కూడా ఇదే ఆదేశాలు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క భక్తుడికి స్వామివారి దర్శనం సజావుగా సాగాలి, పూర్తి స్థాయిలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు కానీ అన్ని రకాల సదుపాయాలను కానీ తిరుమల తిరుపతి దేవస్థానంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం కూడా కలిసి పనిచేయాలని చెప్పి వారందరికీ చెప్పడం, ఇప్పటికే ఆ చర్యలు తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన పట్ల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తిరుపతిలోని స్విమ్స్ రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు. అలాగే తొక్కిసలాట ఘటన జరిగిన భైరాగి పట్టణ ప్రాంతాన్ని కూడా టీటీడీ చైర్మన్ పరిశీలించారు. సడన్గా ఒక 7 అలా టైం అది తప్పుడు కూడా తీసుకుంటే ఈ ప్రమాదం జరగదు. అప్పుడు వెనక్కెళ్ళండి అంటే అంత చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని వై జంక్షన్ లక్ష్మీపురం వద్ద ఆగి ఉన్న కారులో నుండి 120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు రూరల్ డీసీపీ మహేశ్వర్ రాజు తెలిపారు. ఈ మేరకు ఆయన ఏసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
నందిగామ పట్టణంలో వై జంక్షన్ వద్ద లక్ష్మీపురంలో ప్లాట్ల సమీపంలో మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ గల ఒక కారు ఉదయం నుంచి నిలిచి ఉండడంతో అనుమానం వచ్చిన ప్లాట్ల యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు కారును తనిఖీ చేయగా దానిలో 120 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అలాగే జగ్గయ్యపేట మండలం గౌరవరం వద్ద పంట పొలాల వద్ద గంజాయిని తరలిస్తున్న మరో కారును తనిఖీ చేయగా 80 కేజీల గంజాయి లభ్యమైనట్టు డీసీపీ తెలిపారు. ఈ 2 కార్లను వదిలి పరారైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. కార్లను స్వాధీనం చేసుకున్నామని, పట్టుబడిన గంజాయి ఖరీదు సుమారు 25 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. గంజాయిని విశాఖ నుండి విజయవాడ, హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర తరలిస్తున్నట్లు తెలిపారు. నిందితుల కోసం 4 బృందాలను హైదరాబాద్, మహారాష్ట్ర పంపించినట్లు డీసీపీ మహేశ్వర్ రాజు వెల్లడించారు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్టు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి తుని నుండి తమిళనాడుకు గంజాయిని రవాణా చేస్తున్నట్టు ఎస్పీ వెల్లడించారు. చిల్లకూరు మండలం కడివేడు వద్ద గంజాయి అక్రమ రవాణా ముఠాను అరెస్టు చేశామని చెప్పారు. పట్టుబడిన వారిలో పుత్తూరుకు చెందిన మాజీ హోంగార్డ్ పసుపులేటి గిరి ఉన్నట్టు తెలిసింది. పక్కా సమాచారంతో చిల్లకూరు మండలం కడివేడు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గిరితో పాటు కారు దిగి పారిపోతున్న మరో 2 తడా పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. 2 కార్లతో పాటు 72 కేజీల గంజాయి సీజ్ చేశామని ఎస్పీ పేర్కొన్నారు. ఈ ముఠాకు చెందిన మాజీ హోంగార్డ్ గిరిబాబు, తమిళనాడులోని గుమ్మడిపూడికి చెందిన మదాస్ కుమార్, అజయ్, మనసుందరం, అరుల్, షారుఖ్ ఖాన్లను అరెస్టు చేశామని ఎస్పీ వివరించారు. తిరుపతి జిల్లా పోలీస్కి ముఖ్యంగా అడిషనల్ ఎస్పీ టాస్క్ ఫోర్స్ మరియు వారి విభాగానికి వచ్చిన ఒక అత్యంత గొప్పమైన సమాచారాన్ని టాస్క్ ఫోర్స్, గాంజా టాస్క్ ఫోర్స్ తిరుపతి మరియు లోకల్ గూడూరు అండ్ నాయుడుపేట సబ్ డివిజన్ల ఫోర్స్, ముఖ్యంగా గూడూరు రూరల్ ఇన్స్పెక్టర్ మరియు సుళ్ళూరుపేట ఇన్స్పెక్టర్ మరియు వాళ్ళ ఎస్ఐలు, మళ్ళీ తడ పోలీస్ విభాగం, వీళ్ళని పూర్తిగా గత 2 రోజులుగా ఆపరేట్ చేసినప్పుడు ఒక పుత్తూరుకు సంబంధించిన ఒక రిమూవల్ ఫ్రమ్ ద సర్వీస్ హోంగార్డు గత 2012లోనే అతను రిమూవ్ చేశారు. తర్వాత కాలంలో గిరిబాబు అనే వ్యక్తి, ఆ తర్వాత కాలంలో అతను చాలా క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు, అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత అతను మరి కొంతమంది వ్యక్తులు కలిసి ఈస్ట్ గోదావరి తడ తుని దగ్గరికి వెళ్ళి దాదాపు 100 కిలోలు గాంజాని తీసుకొస్తున్నారనే సమాచారంతో ఒక పైలట్ వెహికల్ ఉంచుకొని ముందు ఇంకో వెహికల్లో తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు పక్కా సమాచారంతో ప్రాపర్గా చాలా వెయిటింగ్ చేసి వీళ్ళందరినీ కూడా ఫస్ట్ పైలట్ వెహికల్ని పట్టుకోవడం జరిగింది. రెండో వెహికల్ వెళ్ళిపోతుంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం మళ్ళీ చేంజ్ చేసి ఫస్ట్ చిల్లకూరు పోలీస్ స్టేషన్ దగ్గర కడివేడు క్రాస్ దగ్గర వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా. సో అక్కడ వాళ్ళ దగ్గర 72 కిలోల గాంజాను, తర్వాత 4 వ్యక్తులు, ఇంకొక కారు హ్యాండిల్ చేసుకుంటుంది. ఈ కేసులో మొత్తం చిలుకూరు పోలీస్ స్టేషన్ లిమిట్లో 2 కార్లు, 72 కిలోల గాంజా, 4 వ్యక్తుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ఇంట్రాగేషన్లో మళ్ళీ తగిన సమాచారం తీసుకొని నాయుడుపేట డిఎస్పీ వాళ్ళ సమక్షంలో తడా పోలీస్ స్టేషన్ 0.3 సిటీ దగ్గర ఇంకొక కారు మరియు 28 కిలోల గాంజా మరియు షారుఖ్ ఖాన్ అనే ఒక వ్యక్తి, ఇతను ఆల్రెడీ ఇంతకుముందు గాంజాలో తర్వాత ఈ మర్డర్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఇతన్ని ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. తిరుపతి తొక్కిసలాట్లో గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈఓ గౌతమి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఓ డీఎస్పీ గేట్లు తెరవడం వల్ల ఈ ఘటన జరిగిందని ఈవో చెప్పారు. ఈ ఘటనలో 6 చనిపోయారని, 41 మంది గాయపడ్డారని, 20 మందికి ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జి చేశారని తెలిపారు. మరో 3 3 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచాల్సి ఉందని వైద్యులు చెప్పారని ఈవో తెలియజేశారు. దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనలో 5 చనిపోయారు. 41 మంది రూయా హాస్పిటల్లో, సిమ్స్ హాస్పిటల్లో
ఇంజరీస్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళలో ఇప్పటికే 20 మంది దాకా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళ పరిస్థితి గురించి సూపరింటెండెంట్ గారు చెప్తారు. దాన్ని గేటుని తెరిచి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది ప్రిలిమినరీగా. ఇవన్నీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. ఇంజూర్డ్ అయిన పిల్గ్రిమ్స్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు ఈరోజు. తక్కిన వాళ్ళందరికీ కూడా ఇద్దరికి ఈ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ స్టాంపీడ్లో ఒత్తుకొని పోవటం వల్ల మసిల్స్కి వాటికి నొప్పులు పుట్టడం తప్పితే వేరే సీరియస్ ఇంజరీస్ లేవు. చాలామందిని సాయంత్రం దాకా డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక 2-3 మాత్రము ఇంకొక 2-3 రోజులు అబ్జర్వేషన్లో ఉండవలసి ఉంటుంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించారు. మండల రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ మండల తహసీల్దార్ శాంతి లక్ష్మి బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు. ఈ శిబిరంలో 33 మంది రక్తదాతలు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరపున డాక్టర్ మదన్ మోహన్ బృందం దాతల నుండి రక్తాన్ని సేకరించింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కన్వీనర్ పచ్చిపుల్సి చంద్రశేఖర్, కో కన్వీనర్ రామకృష్ణలు ఈ కార్యక్రమానికి అవసరమైన సహకారం అందించారు. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం తాడిగడపలోని 100 అడుగుల రోడ్లో ఉన్న శ్రీ చైతన్య కళాశాల సరస్వతి భవన్ లో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది. తమ కుమార్తెకి ఎటువంటి అనారోగ్యం లేదని, కాలేజీ యాజమాన్యం తమ కుమార్తె మరణానికి బాధ్యత వహించారని మృతురాలి తల్లి ఆరోపిస్తున్నారు. కుమార్తె మరణ వార్త వినగానే ఆమె తండ్రికి గుండెపోటు వచ్చింది. కాగా మృతి చెందిన విద్యార్థిని రామిశెట్టి గంగా భువనేశ్వరి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామానికి చెందినది. తమ కుమార్తె మరణంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు బాలిక కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఏది లేదండి, ఓ బోర్డు హాస్పిటల్ లేదండి, రాత్రి మాట్లాడింది అంటున్నారు, ఇప్పుడు చచ్చిపోయింది అంటున్నారు. ఏం చేయాలండి? ఎప్పుడు తలపోటు కాదు, ఏది కూడా రాదండి. ఒక్క పూట కూడా హాస్పిటల్ వేయలేదండి పుట్టి పెరిగిన కాడి నుంచి. చెప్పలేదండి. నిన్న ఒక్కరోజే మాట్లాడలేదు, మొన్న చేసిందండి. ఇవాళ 3 రోజులు అవుతుందండి. పాపం 10వ తారీఖుని మా మధ్యన మమ్మందండి స్కూల్ నుంచి సెలవులు ఇచ్చేస్తారు కదా, ఇంటికి వచ్చేస్తాను అన్నదండి. మొన్న రాత్రి ఫోన్ చేసింది, ఏమన్నా చేస్తుందంట, మీ ఏమీ లేదు బాగానే ఉంది వచ్చేస్తున్నాను అన్నదండి. అదే రేపు పంపుతానులేండి 9వ తారీఖుని అన్నాను. ఈ రోజు చేస్తాను, నా కొడుకు పుట్టినరోజు ఈ రోజు చేసి మాట్లాడతాను అన్నదండి. మొన్న మాట్లాడి నేను ఒక్కరోజే మాట్లాడలేదండి. నా కూతురు ఇవాళకి చచ్చిపోయింది అంటున్నారండి. ఏం చేయాలి నా కూతురుని? ఆరోగ్యం బాగాలని చెప్పేసి ఏం కూడా లేదండి, నా కూతురికి ఏం చేసి కూడా లేదండి. వీళ్ళు చెప్పట్లేదండి. తలపోటు వచ్చింది, చంద్రబాబు అసలు చచ్చిపోయింది అంటున్నారండి. టాబ్లెట్లు వాడుతుందని చెప్తున్నారు. ఏది లేదండి. మొన్న మా ఊరు వచ్చి కేడుకోండి డాక్టర్, మా ఊరు అతను డాక్టర్ వచ్చాడు, ఉప్పటి నుంచి డాక్టర్ని తీసుకొచ్చాడు. మేదండి నేను అతను కూడా వైద్యం చేసుకోండి. ఏ నేర్చుకోండి ఏంటి? తలపోటు వద్ద చచ్చిపోతానా చెప్పండి? మీకే పిల్లలు ఉన్నారు, అందరికీ ఉన్నారు, నాకే లేదు కూతురు, అందరికీ ఉన్నారు. లేకపోతే తలపోటు వచ్చింది తల్లిదండ్రులకి చెప్పాలా? రాత్రి నుంచి ఇప్పుడు దాకా చెప్పలేదు. సీరియస్గా ఉంది 2 అన్నారు. పొద్దున్న ఫోన్ చేసి 5 గంటలకి సీరియస్గా ఉందని మేము వద్దప్పుడు చనిపోయింది అంటున్నారు. అంతే. మాకేమైనా ఇప్పుడు తలపోటు వచ్చిన ఏరియాస్ వచ్చిన తల్లిదండ్రులకి చెప్పాలా లేదా? బాధ్యత ఉంది వాళ్ళకి. ఆ బాధ్యత కూడా చెప్పరా మాకు? రాత్రి తలపోటు వచ్చింది అంటున్నారు, ఇప్పుడు చచ్చిపోయింది అంటున్నారు. ఏం చేయాలి చెప్పండి? బాడీ తీసుకోమంటున్నారు. 100 ప్లేట్ వచ్చింది అంటున్నారు. ఏది చక్కగా 100 ప్లేట్ వచ్చేదా తలపోటు వచ్చింది చెప్పండి? కృష్ణా జిల్లా పెనుమలూరు వద్ద వనుకూరులో ఇసుకను రవాణా చేసే వాహనాలు గ్రామంలో అతి వేగంతో వెళ్తున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. అంతేకాకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని చెప్తున్నారు. ఇసుక రవాణా చేస్తున్న భారీ వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంటికి వెళ్ళబాకు. నేను కాపారా అది వెళ్ళి మొత్తం ట్రై చేసి మన వాళ్ళందరూ రెడీ చేసి పెట్టారు. 2 గంటలు అవుతుంది లారీ లాక్
కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం మొవ్వ మండలం కూచుపుడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యంకి అడ్డు రోడ్డు వద్ద మోటార్ సైకిల్ ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అయ్యంకి గ్రామానికి చెందిన బాబాయ్ అబ్బాయిలు పడమటి నాగరాజు, పడమటి పెద్ద మునేశ్వరరావులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన కూచుపుడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్ద బొడ్డేపల్లికి చెందిన బొడ్డేటి నాయుడు బాబు తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందాడు. నాయుడు బాబు బీరువాలు షాపులో పనిచేస్తూ ఉండేవాడు. అతనికి భార్య, ఒక కూతురు ఉన్నారు. వైకుంఠ దర్శనం నిమిత్తం చెట్టుపల్లి గ్రామానికి చెందిన అతని స్నేహితుడితో కలిసి అతను తిరుపతికి వెళ్లగా అక్కడ జరిగిన తొక్కిసలాటలో మరణించాడు. ఈ విషయాన్ని అతని భార్య తమ బంధువులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. దీంతో పెద్ద బొడ్డేపల్లిలోని ఆయన ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. మా అమ్మ మా డాడీ సోమవారం బయలుదేరారండి. మండే మార్నింగ్ బయలుదేరి విజయవాడ దర్శనం చేసుకుని నైట్కి తిరుమల ట్రైన్ ఎక్కారు. విజయవాడ నుంచి తిరుమలకి వెళ్ళారు. అయితే తిరుమలకి రిజర్వేషన్ అయింది కానీ ట్రైన్కి టికెట్స్ బుక్ అవ్వలేదు. వైకుంఠ దర్శనానికి వెళ్ళాలనేసి మా డాడీ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఎప్పుడు వెళ్తారండి, ఇయర్లీ 4 times 5 times వెళ్తూనే ఉంటారు. ఎవరొక్కరు తీసుకుని ఒక 30 members 50 members వేసుకుని అలా వెళ్తూనే ఉంటారండి. ఎప్పుడు తిరుమల అంటే బాగా ఇంట్రెస్ట్ డాడీకి. కాశీ ఒకటి, తిరుమల ఒకటి. అయితే ఈసారి వైకుంఠ దర్శనానికి ఎలాగైనా వెళ్ళాలి, వైకుంఠ దర్శనానికి వెళ్ళాలి అంటే ఎందుకు డాడీ, పండుగ ముందు వద్దు డాడీ అని చెప్తూనే ఉన్నాను. కానీ అసలు దర్శనం చేసుకోవాలమ్మ, బాగుంటుంది, ఆ రోజు వెళ్ళాలి అని చెప్పి అమ్మ డాడీ బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్స్ సైట్ ఫస్ట్ రిజర్వేషన్ చేసుకున్న టికెట్స్ కూడా బుక్ చేసుకుందాం అనుకున్నారు. కానీ సైట్ ప్రాబ్లం వల్ల అప్పుడు అవ్వలేదు ముందుగా. సరే క్యూలో నించోవాలమ్మ అని చెప్పారు. సరే డాడీ జాగ్రత్త అని ముందు రోజు చెప్తూనే ఉన్నాను అమ్మకి కూడా. అది ఏం జరిగిందో తెలియదండి. అమ్మ డాడీ చేయి పట్టుకొని ఇద్దరు వెళ్ళారంట. ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేసేసరికి అందరూ వచ్చి పడుకోవడం వల్ల అమ్మ డాడీ సపరేట్ అయిపోయారంటండి. అసలు అమ్మ ఒక పక్కకి వెళ్ళిపోయిందంట చెప్తుంది అమ్మ. అమ్మనైతే పోలీసులు ఒక పక్కకి లాగి పెట్టేశారంటండి. కానీ డాడీ అసలు ఎక్కడున్నారనేది కూడా అమ్మకు తెలియలేదంట. వెళ్ళి మైక్ అనౌన్స్మెంట్ చేస్తుందంట, ఏంటి నేను ఇక్కడ ఉన్నాను, నాయుడు బాబు నేను ఇక్కడ ఉన్నాను, అమ్మ నీ మనీని ఇక్కడ ఉన్నానని మైక్ అనౌన్స్మెంట్ చేస్తుందంట. అసలు అమ్మకి కూడా అసలు డాడీకి ఏమైందనేది కూడా తెలియలేదంట. అంత తొక్కిసలాట అయిపోయిందంటండి. అసలు డాడీ ఏమైందో తెలియదు, ఎక్కడో దగ్గర ఉన్నారు, నేను మైక్ అనౌన్స్మెంట్ చేస్తే వస్తారు అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తుందంట. అక్కడికి వెళ్ళి తీరా మూసి డాడీ నెంబర్ నుంచి కాల్ చేసి పోలీసులు ఈ ఫోన్ పర్సన్ డెత్ అయిందమ్మా, మీరు ఇక్కడికి రావాలని చెప్పి అప్పుడు చెప్తే అప్పుడు అమ్మ అక్కడికి వెళ్ళిందండి. మాకు కూడా మా డాడీ ఫోన్ నుంచే కాల్ వచ్చింది. పోలీసులే మాకు చెప్పారు. కానీ అసలు ఏం జరిగిందనేది తెలియదండి. అసలు అక్కడ ఏం జరిగిందనేది మేమైతే అసలు తెలీదు. అమ్మ చెప్పడం వరకు అయితే ఇది చెప్పింది. జగ్గంపేట సర్కిల్ పరిధిలో జరిగిన క్రీడోత్సవాలు ముగిశాయి. సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు, గండేపల్లి ఎస్ఐ శివనాగబాబుల ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్రాజు వీటిని పర్యవేక్షించారు. ఈ క్రీడోత్సవ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణి మనెమ్మ, జనసేన జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. జగ్గంపేటకు సంక్రాంతి శోభను ఆహ్వానిస్తూ జ్యోతుల మనమ్మ చేతుల మీదుగా భోగి మంటను ప్రారంభించారు. వేదికపై విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. అనంతరం కార్యక్రమ అతిథులు మహిళలు వేసిన రంగువల్లెలను తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంప్రదాయ క్రీడలతో నియోజకవర్గంలో సంక్రాంతి శోభ వెల్లివిరిసింది అన్నారు. పోలీసు వారు విధి నిర్వహణతో పాటు స్థానిక ప్రజలతో మమేకం కావడానికి ఇదొక మంచి అవకాశంగా పేర్కొన్నారు. అనంతరం క్రీడోత్సవాల విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. రమేష్ గారు చూడాలి. సీరియస్
కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామ పంచాయతీ సాధారణ సమావేశానికి కార్యదర్శి హాజరు కాకపోవడంతో వార్డు సభ్యులు బహిష్కరించారు. మొత్తం 12 మంది వార్డు సభ్యులతో 7గురు సమావేశాన్ని బహిష్కరించడంతో గ్రామ పంచాయతీ సాధారణ సమావేశం రద్దయింది. ఈ నేపథ్యంలో వార్డు సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఎజెండా అమలుపరిచిన కార్యదర్శి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సమావేశానికి గైర్హాజరు కావడంపై సభ్యులు అభ్యంతరం తెలిపారు. అలాగే పంచాయతీ తీర్మానం లేకుండా పారిశుద్ధ్య రిక్షాలకు సొమ్ములు చెల్లించారని, వాటిని ఇప్పటికీ పంచాయతీకి తీసుకొని రాలేదని వార్డు సభ్యులు మట్టపర్తి శ్రీరామమూర్తి, కప్పల శ్రీనులు ఆరోపించారు. 5 ఏళ్ల క్రితం అభివృద్ధి చేసిన రహదారులకు ఇప్పుడు బిల్లు పెట్టి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. శ్రీరామూర్తి గారిని, అలాగే మొత్తం 7 నెంబర్లు పంచాయతీ బోర్డు నెంబర్లు 7గురు మాకు ఏజెండా ఇచ్చప్పుడే 5వ తారీఖుని ఇచ్చారు. ఇవాళ 8వ తారీఖు 11 గంటలకే మీటింగ్ అని చెప్పడం జరిగింది. ఏజెండాలు పంపారు. అదే విధంగా 10:30 కల్లా మేము ఇక్కడికి వచ్చేసాం. 7గురు నెంబర్లు కూడా వస్తే ఈలోగా సెక్రటరీ గారు సెలవని చెప్తూ జరిగింది ఇక్కడ. అదేవిధంగా మాకు తెలుగు బరసలేదు, మమ్మల్ని రమ్మన్నారని మేము అందరం కూడా 7గురువును ఇది ఏదైనా సరే మా వార్డు నెంబర్లు తెలకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తీర్మానం ముందు వెనకనే డబ్బులు ముందు తీసుకుంటాం జరుగుతుంది. అదేవిధంగా బీసింగ్ కొడుతున్నామన్నారు కానీ ఉత్తి ముగ్గు కొడుతున్నారు. వాళ్ళని అడుగుతుంటే మాకు సమాధానం కూడా చెప్తులేదు. అదేవిధంగా రిచ్చాలు కొన్నామన్నారు, బిల్లులు తెచ్చేసారు. ఒకటే కూడా రిచ్చా ఇప్పటికి ఇక్కడ పంచాయతీగా లేదు. అదేవిధంగా 5 సంవత్సరాల క్రితం చేసిన రోడ్లు కూడా ఇవాళ పర్సంటేజ్ కోసం ఇలా తీసుకుంటాం జరుగుతుంది. ఇది ఈ బాడీ మీటింగ్ మాత్రం, ఈ పంచాయతీ మీటింగ్ మాత్రం ఇప్పుడు మేము 7గురం కూడా బహిష్కరించి మాకు న్యాయం చేకూర్చాలని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం. గ్రాంట్లు కానీ రోడ్లు వచ్చింది 2,50,000 తీసిన బిల్లు కూడా మాకు ఎలా ఆమోదించి ఎవరు నెంబర్లో వాడు కూడా ఆమోదించలేదండి. నెంబర్లో ఆమోదించుకుంటే బిల్లు తీసేశారు. రిక్షాలు కొనున్నారు, రిక్షాలు ఇప్పటికి బిల్లు అని తీసేది తప్ప రిక్షాల డబ్బులు కూడా తీసేసినారు. రిక్షాలు రాలేదు ఇక్కడికి. ముగ్గు పీసింగ్ అన్నారు, ముగ్గు పీసింగ్ కూడా రాలేదు. ముగ్గు ఇప్పుడు కాబట్టి సుమారు దగ్గర సంవత్సరం అయిపోతుంది. ముగ్గు కూడా కొట్టలేదండి. ఈ నెలకి బిల్లు తీసినారు. మేము నెంబర్లు అందరూ కూడా ఇప్పుడు కౌరంపి ఏజెండాలు ఇచ్చినప్పుడు 8వ తారీఖు ఇప్పుడు ఏజెండాలు ఇచ్చారు మాకు. ఇవాళ 11వ తారీఖు మీటింగ్ అన్నారు. ఇవాళ 8వ తారీఖు ఇవాళ మీటింగ్ రాలేదు. ఇప్పటికి 11 గంటలాగా కూర్చున్నామండి. ఇప్పుడు రాలేదు. సర్పంచ్ గారు కానీ ఎవరు కానీ వచ్చి వెళ్ళిపోయిన సమాధానం చెప్పడం ఇప్పుడు వచ్చి మీటింగ్ పరిష్కరించాం. లేదు అన్నారు. మేము నెంబర్లు అందరూ కూడా మేము ఈ నెంబర్గా అందరం కూడా అంటే ఈ మీటింగ్ అని మేము అందరూ కూడా 7 నెంబర్లు కూడా మేము పరిష్కరించామండి. మేము ప్రత్యేకంగా మేము అందరం కూడా కూర్చునండి. మేము అందరం మీటింగ్ పెట్టుకోండి. మరి సర్పంచ్ గారు మాకు ఏ విషయం చేయలేదు కాబట్టి చెప్పలేదు కాబట్టి మేము అందరం కూడా ఆమోదించలేదు మీటింగ్ అండి పరిష్కరించాం. దాన్ని బట్టి మీరు ఏ రకంగా వాళ్ళు వచ్చారు చెప్పారు. మాకు చెప్పని వెళ్ళిపోరు. సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు అందరూ వచ్చారండి. వైస్పెంట్ గారు కూడా మాకు ఏ సంబంధం చెప్పలేదు. మాకు అంత చెప్పకుండా మమ్మల్ని సంతకాలు పెట్టి చేసుకుని ఈ బిల్లు తీసేసుకున్నాను మాకు ఏమీ తెలియదు మాకు. అందుచేత మీరు అందరూ కూడా ఇస్తారండి. దీని వ్యతిరేకిస్తున్నాం. అందరూ కూడా 7 నెంబర్లు కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. రోలుగుంట మండలంలో అక్రమ మైనింగ్ ద్వారా కూటమి నేతలు జేబులు నింపుకుంటున్నారని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం నిండుకొండ గ్రామంలో ధర్మశ్రీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనింగ్ లో యూనిట్కు 250 రూపాయలు కూటమి నేతలు వసూలు చేస్తున్నారని, ఎవరికి ఎంత మొత్తం చేరుతుందనేది త్వరలోనే పేర్లతో సహా బయట పెడతామని చెప్పారు. నర్సీపట్నం నుండి చోడవరం రోడ్డు ప్రయాణం అంటే భయపడే పరిస్థితి ఉందని, కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు పూర్తయినా రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నేషనల్ హైవే కింద మారుస్తున్నాం, 2000 కోట్లు తో మంజూరు చేస్తున్నాం అని ఆ రోజు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినటువంటిది అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతానికి భారతమాల 2లో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని కూడా విశాఖలో ఇలాగే ఈ గతంలో ప్రైమ్ మినిస్టర్గా మోడీ గారు వచ్చినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఇప్పుడు ఎక్కడైతే వేదిక జరుగుతుందో అదే వేదిక దగ్గర కూడా చెప్పడం జరిగింది. దాని గురించి పికరా పత్తా లేదు. ఆ రోడ్డు గురించి అడిగినటువంటి పరిస్థితులు మరి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు సాక్షాత్ పక్కన ఉన్నటువంటి స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్ పాత్రుడు గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులైనటువంటి కేఎస్ రాజు గారు కానీ, లేదు బండారు సత్యనారాయణమూర్తి గారు మాడుగుల
సంబంధించిన బండారు సత్యనారాయణమూర్తి గారు కానీ వీళ్ళు ఎవరు అడిగినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. ఇది చాలా నీడు. ఈ రోడ్డు మేము అధికారంలోకి ఉన్నప్పుడు ఈ రోడ్డు తక్షణమే పూర్తి చేయలేకే మేము ఓటమి చవి చూసాం. ఇప్పటికి కూడా ఆ రోడ్ల మీద ఉన్నటువంటి గోతులు కాదు, పెద్ద పెద్ద నూతులుగా ఉన్నాయి. చాలా అస్తవ్యస్తంగా ఉంది. రోలుగుంట వాస్తవ్యులు చోడవరం రావాలనుకుంటే దౌర్భాగ్యం అనకాపల్లి నుంచి వచ్చి చోడవరం రావాల్సిన పరిస్థితి. చోడవరం వాళ్ళు ఇక్కడ రావాలనుకుంటే వయా అనకాపల్లి మీద రావాల్సినటువంటి పరిస్థితి. ఇంత దుస్థితికి కారణం ఒక ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే ఆయన కాంట్రాక్టర్కి తెలుగుదేశం, ఈరోజు ఆయన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. మేము మా అయ్యాంలో ఉండేటప్పుడు మేము ఎంతో ఒత్తిడి చేసాం, పోరాటం చేసాం, యుద్ధాలు చేసాం, ఆ రోడ్డును పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.